పెళ్ళిళ్ళ గురించి అన్ని వివరాలు వీడియోలో పొందుపరిచాను. చివరి ఎక్కువగా నాకు వినిపిస్తున్న కామెంట్ కానీ ఫోన్ కాల్స్ కానీ వివాహాల గురించి. అక్క, మాకు వివాహం జరగట్లేదు, మీరేమైనా చూస్తారా? మా వివాహానికి సంబంధించిన ఏదైనా లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ తరపున ఏమైనా చేస్తారా అని చాలామంది కామెంట్స్, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించింది ఒక షార్ట్ పెట్టాను. దాంట్లో చాలామంది, ఎక్కువ మంది ఫుల్ లెంత్ వీడియో చేయండి అక్క అని అడిగారు. సరే, ఓకే. దాని గురించి మీతో మాట్లాడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన లత రియాలిటీ ఎట్లయితే మీరు చూస్తూ ఉన్నారో, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి. దీన్ని యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుందన్నమాట. ఓకేనా? అట్లాగే నేను చేసే ప్రతి వీడియో మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, దానికి షేర్ చేయండి. అట్లాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. చలో, అయితే వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు, నా పేరు మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సామూహిక వివాహ పరిచయ వేదిక. ఫస్ట్ మనమైతే ఏం చేద్దామంటే, ఒక్క దివ్యాంగులకే కాదండి, నిరుపేదలు ఎవరైతే ఉంటారో, మీరు సెలెక్ట్ చేసుకున్న జంటలైనా ఓకే, పెద్దలు కుదిర్చిన వివాహాలైనా ఓకే, పెద్దలు కుదిర్చిన సంబంధాలైనా ఓకే. సరేనా ఫ్రెండ్స్? మరి దాని గురించి ఫుల్ లెంత్ వీడియో చేయమని మీరు అడిగారు కదా, దాని గురించి బ్రీఫ్గా నేను వెనక్కి ముందుకి అట్లా చెప్పకుండా కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, అది చూసి చదువుతాను. ఓకేనా ఫ్రెండ్స్? అది పేదరికం వల్ల ఒక పెళ్లి అడ్డంకి కాకూడదండి కదా. ఒంటరి జీవితాలకు ఒక తోడు జరగాలి, ప్రతి ఇంట ఆనందం నిండాలి. నేను కూడా హ్యాండిక్యాప్ అని చెప్పాను కదా, మరి నేను చాలా ఆనందంగా ఉన్నానండి. నా వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీరందరూ ఇలాంటి సంతోషాలు, ఆనందాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అనే గొప్ప ఆశయంతో ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నాం అన్నమాట మనం. ఇదే సామూహిక ఉచిత వివాహ మహోత్సవం. అనాథలకు అండగా, దివ్యాంగులకు ధైర్యంగా, నిరుపేదలకు తోడుగా. నిరుపేదలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, చెప్పాను కదా, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కొత్త వెలుగు నింపడమే లత దివ్యాంగ మిత్ర ట్రస్ట్ లక్ష్యం అన్నమాట. మన ట్రస్ట్ని ఇంతలా నమ్మి ఆదరాభిమానిస్తున్నందుకు నేను నా వంతు కూడా చెయ్యాలి కదండి. అందుకనే మన సమాజంలో ఎంతో మంది యువతీ యువకులు పెళ్లిళ్ళు చేసుకోవాలని, ఒక మంచి జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఎస్, కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కొంతమంది తమ పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. మళ్ళీ చూద్దాంలే, మనం స్టడీ అవనియండి, మనం స్థిరపడియండి అని చాలా మంది అనుకుంటున్నారు. కొందరు దివ్యాంగులు కావచ్చు, మరి కొంతమందికి తల్లిదండ్రులు లేకపోవచ్చు, కొందరు ఏమో పేదరికం కారణంగా పెళ్లి ఖర్చులు. నిజమేనండి, ఒక టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఖర్చులు ఏడకో వెళ్ళిపోతున్నాయి కదా. ఆ ఖర్చులు భరించలేక కూడా పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారు. పెళ్లి ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి మేము ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు ఒంటరిగా లేరండి, మీతో పాటు నేనున్నాను. ఓకే, నన్ను అక్క అని పిలిచారు. అట్లాగే లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతో ఆదరాభిమానిస్తున్నారు. మీ అందరి కోసం నా బాధ్యతగా నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్క, మా పెళ్ళిళ్ళు చేయక్క, అక్క మాకు ఎవరినైనా ఉంటే చూడక్క. నేను చూడలేను, మీరు చూసుకుంటే నా వంతు సహాయం చేస్తా. మీరందరూ గ్యాదర్ అయితే కూడా అట్లా కూడా ఒక స్పాట్ చూసుకొని మనము అంతా కలిసికట్టుగా ఏం చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అయితే మీరు ఒంటరిగా లేరండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించడానికి మేము మీకు ఒక అండగా నిలబడాలనుకుంటున్నాను. నేనైతే పేదరికం పెళ్లికి అడ్డంకి కాకూడదు. ప్రతి జంట ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నదే మా లక్ష్యం. ఇందులో భాగంగా లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక వివాహ పరిచయ వేదికను కూడా ఏర్పాటు చేయబోతున్నాను. ఈ వివాహ పరిచయ వేదికలో కులాలకు, మతాలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా వివాహం చేసుకోవాలనే ఆసక్తి ఉన్న దివ్యాంగులు, అనాథలు, నిరుపేదలు మరియు ఇతర ఆసక్తి ఉన్నవారు కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం చేసుకోవాలనే ఆసక్తి ఉంటే మీ బయోడేటా, మీ ఫోటో మరియు మీ మొబైల్ నెంబర్ను
వాట్సాప్ ద్వారా ఈ నంబర్కు తెలియజేయండి. వాట్సాప్ నెంబరు నేను చెప్తాను చూడండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. 8520039975. ఇది వాట్సాప్ గ్రూపు. ఈ గ్రూప్లో మీ బయోడేటా మొత్తం పెట్టండి, మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. ఓకేనా? ఇంకొకసారి చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్, వీడియోలో కూడా ఉండేటట్టు చూస్తాను. డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంది అక్క అని అడుగుతున్నారు మళ్ళా. కాబట్టి 85200399 ఓకే 75 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ బయోడేటా మరియు మొబైల్ నెంబర్ను వాట్సాప్. మీ వివరాలు అందిన తర్వాత ఈ వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఎక్కడ ఎప్పుడు నిర్వహించబోతున్నాము అనేవి పూర్తి వివరాలు మీకు త్వరలోనే తెలియజేస్తాను. అలాగే సామూహిక ఉచిత వివాహ మహోత్సవంలో పాల్గొనేవారు కూడా ఇదే నంబర్ను సంప్రదించవచ్చు. మీ చుట్టుపక్కల మీరే కాదండి, మీకు తెలిసిన మీ చుట్టుపక్కల ఎవరైనా అనాథలు, దివ్యాంగులు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేదా నిరుపేదలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వారికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి. ఈ వీడియోని ఇవ్వండి లేదా ఈ ఫోన్ నెంబర్ని ఇవ్వండి. మీరు చాలా పుణ్యం మూట కట్టుకున్నట్టే. మన వంతు మనం చిన్న సహాయం చేస్తున్నట్టు అన్నమాట. మీకు ఒక స్పందన వల్ల ఒక కుటుంబం ఆనందం నిండొచ్చు. ఎందుకంటే మీ ఒక్క షేర్ వల్ల ఒక జంట జీవితంలో కొత్తగా వాళ్ళ ఆశల్ని మీరే పెంచి పోషించినట్టుగా ఉంటుందన్నమాట. ఇది ఎంత హ్యాపీ న్యూస్ అన్నమాట. చాలా తర్జన భర్జన పడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా నిర్ణయం మీరందరూ హర్షిస్తారని అనుకుంటున్నాను. అట్లాగే అనాథులకు అండగా, దివ్యాంగులకు ధైర్యంగా, ప్రతి ఇంట ఆనందాన్ని నింపడం కోసమేనమాట. స్పందించు, సహకరించు, సహాయపడు అనే నినాదంతో ఈ మహత్తర కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాము. కాబట్టి వివాహం చేసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారు ఆలస్యం చేయకుండా మీ బయోడేటా, ఫోటో, మొబైల్ నంబర్ను ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమానికి మీరు అందరి సహకారం, ఆశీస్సులు కోరుకుంటున్నాను అన్నమాట. నేను కదా మీ అందరి కోసం ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాను. దీనికి పూర్తి సహకారం మీరు నాకు అందించాలి. పూర్తి బాధ్యత కూడా తీసుకోవాలి. బాధ్యత లేకుండా ఏమీ చేయలేము కదండి. మీ అందరి కోసం నేను ఇట్లా ముందుకు వచ్చినప్పుడు మీ వంతుగా మీరు ఎవరికైతే నీడ్ ఉందో మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా గమనిస్తాం కదండి, పక్కన గిక్కన ఎలా ఉంది అనేది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఫోన్ నెంబర్ని చెప్పండి. ఫోన్ నెంబర్ మరొకసారి 8520039975. వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా ఆనందాలన్నీ మీ ముంగిట ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీరు మరొకసారి మర్చిపోకుండా, అందరూ జెంట్సే ఉన్నారు, లేడీస్ లేదు. అక్క నేను దివ్యాంగురాలిని కదా, ఒక కామెంట్ వచ్చిందనమాట, ఇప్పుడు గుర్తొచ్చింది. అక్క నేను దివ్యాంగురాలిని కదా, 4 వాకర్ని కదా, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారక్క? అట్లా అనుకోవద్దమ్మా. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా మనం చేయగలుగుతాం. నేను కూడా దివ్యాంగురాలనే కదా, అయినా కానీ మనందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఆడవాళ్ళు మీరు అధైర్యపడొద్దండి, భయపడొద్దండి. మెయిన్గా నేనున్నాను చెల్లి, అక్క. మీరందరూ ఈ నంబర్కి కాల్ చేసి మిమ్మల్ని అంత గుడ్డిగా వేరే వాళ్ళకి ఇచ్చి చెయ్యం కదా. అతిరథ మహారథుల ద్వారాగా మీకు వివాహం చేయబోతున్నాము. అక్కడంతా సాక్షి సంతకాలు ఉంటాయి, మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, అంత పక్కడ్బందీగా ఉంటుంది. నీకొక్క రూపాయి ఖర్చు లేకుండా నీ వివాహానికి కావాల్సిన బట్టలు కానించి, భోజనాలు కానించి, మీ చుట్టాలు పక్కాలు వాళ్ళందరికీ భోజనాలతో పాటు ఇది మా ఇంటి పెళ్లిగా మీకు వివాహం చేసి పెడతాను. ఓకే? నా మీద నమ్మకంతో ఆడవాళ్ళు మీరు ముందుకు రండమ్మా. మీరు ముందుకొచ్చి మీ జీవితాన్ని, మీ చేతుల్లో ఉన్న మీ ఈ ఆనందాలని చక్కగా మీరు మీ వైవాహిక జీవితాన్ని ఆనందించండి. నేనున్నాను కదా, నేను భరోసా ఇస్తున్నాను. మీకు ఎటువంటి తలకాయ నొప్పులు లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా మీ వివాహాలు చేయడానికి నేను ముందుకు వచ్చినప్పుడు ఆడవాళ్ళు మీరు కూడా భయపడొద్దండి. మెయిన్ భయపడొద్దు. మా అక్కేమనుకుంటుందో, మా అన్నేమనుకుంటాడు, మా నాన్న, మీరేం తప్పు పని చేయట్లేదు. చక్కగా మీ జీవితాన్ని మీరు బతకాలనుకుంటున్నారు. ఓకేనా? మీరందరూ హ్యాపీగా చక్కగా మీ బయోడేటాని ఈ వాట్సాప్ నెంబర్కి
వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో కలుస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.